హైదరాబాదీ బిర్యానీ అందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా మురాదాబాద్ బిర్యానీ ట్రై చేశారా? సింపుల్‌గా కనిపిస్తుంది కానీ టేస్ట్ మైండ్ బ్లోయింగ్. ఆయిల్ తక్కువ, మసాలా లైట్ కానీ ఫ్లేవర్‌ఫుల్. నార్త్ ఇండియాలో ఫేమస్ అయిన ఈ స్పెషల్ బిర్యానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. ఇది నార్మల్ బిర్యానీ కాదు, మురాదాబాద్ స్టైల్ మ్యాజిక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్స్. ముందుగా కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 10 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. ఈ బిర్యానీలో కారం విడిగా యాడ్ చేయమండి, అందువల్ల పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తారండి, అదే గ్రీన్ చిల్లీ పికిల్. ఈ పికిల్ యాడ్ చేయడం వల్ల ఈ బిర్యానీకి ఒక స్పెషల్ యూనిక్ ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా వస్తుందండి. ఈ పికిల్ యాడ్ చేయడం మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. మురాదాబాద్ బిర్యానీ టేస్ట్కి కారణం ఈ పికిలేనండి. ఇది వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇదిగో చూపిస్తున్నాను కదండి, గ్రీన్ చిల్లీ పికిల్. ఇది అన్ని సూపర్ మార్కెట్లో మనకి దొరుకుతుందండి. ఈ పికిల్ వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టిన చికెన్ యాడ్ చేసుకుని చికెన్ కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి. రైస్ని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఎసరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. నానబెట్టిన రైస్ కదండి, ఎక్కువ మిక్స్ చేస్తే రైస్ ముక్కైపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, రైస్లో ఈ విధంగా వాటర్ బబుల్స్ ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. నేను కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి బిర్యానీ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి. ఇప్పుడు గరిటెతో వాటర్ ఏమైనా ఉందేమో బిర్యానీలో చెక్ చేసుకొని, వాటర్ లేకపోతే కంప్లీట్గా ఫ్లేమ్ ఆఫ్ చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు బిర్యానీకి రెస్ట్ ఇవ్వాలి. చూస్తున్నారు కదా రైస్ అనేది ఎంత బాగా ఉడికిందో. మీరు కూడా ఒకసారి ఈ గ్రీన్ చిల్లీ పికిల్తో బిర్యానీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్పెషల్ ఫుడ్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.